వెల్కమ్ టు సిజే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బత్తుల సిద్ధేశ్వర పటేల్ గారు. వీరు బీసీ సంబంధించిన నాయకులు, హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడైనటువంటి సిద్ధేశ్వర పటేల్ గారు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం మీద మాట్లాడడానికి వచ్చారు. నమస్కారం అండి పటేల్ గారు. సార్, ఇప్పుడు మీరు సంచార నిరాహార దీక్ష అనేది ఒకటి చేపట్టారు. యాక్చువల్గా ఇది ఏమిటండి? ఇంతవరకు ఇక్కడ వినని పేరులాగా అనిపిస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అసలు? ముందుగా సిజే టీవీ వీక్షకులు నమస్కారాలు. ఇక్కడ సంచార నిరాహార దీక్ష అనేది గతంలో మేము ఒక 2 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. ఓకే. అప్పుడు ఏమైందంటే పోలీసులు ఇక్కడి నుంచి అక్కడికి తింపుతా పోయింది. ఈ తింపుతున్న క్రమంలో మేము అంటే మాట్లాడుకుంటున్నప్పుడు మనది సంచార నిరాహార దీక్ష అయిపోయింది అనే భావన వచ్చిందనమాట. ఓకే. తర్వాత ఇక అదే అసలు తర్వాత వాళ్ళు సంచారం మనల్ని చేయించడం ఎందుకు, మనమే తిరిగితే అయిపోతుంది కదా, మన ప్రజల దగ్గరికి మనం పోతాం. ఇప్పుడు 42% అమలు చేస్తుందా చెయ్యదా ఈ ప్రభుత్వం తెలియదు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు రాబోతుంది. హైకోర్టు 3 నెలల లోపు ఎన్నికలు జరపాలన్నది. అట్లాంటప్పుడు వీళ్ళు నెల లోపల రిజర్వేషన్లు ఖరారు చేసుకోవాలి. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఖరారు కాలేదు. సరే, రేపు మాపో జీవో తెస్తామంటున్నారు. ఇంతకు ముందేమో బిల్లులు పెట్టిండ్రు. అది గవర్నర్ పంపిస్తే గవర్నర్ ఆమోదించి కేంద్రానికి పంపించిండు, మన రాష్ట్రపతికి పంపించిండు కానీ అది ఇప్పటి వరకు ఇంకా దాని మీద ఏమీ సమాచారం లేదు. వాస్తవానికి పంపించిన తర్వాత 3 నెలల వరకు ఏమి సమాచారం లేకుండా ఉంటే, దాని మీద ఏం చర్య తీసుకోకపోతే అది అమలు జరిగినట్టే అని చెప్పేసి, అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్నది. సరే, అది ఇప్పుడు మరి వాళ్ళు 3 నెలలు అయ్యింది. కేంద్రం అంటే రాష్ట్రపతి నుంచి మళ్ళీ ఏమైనా వచ్చిందా లేదా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తలేదు. పైగా జీవోలు తెస్తాము అనేది నిన్న ఆంధ్రజ్యోతి కథనంలో ఉన్నది. జీవో తెచ్చి ఆ జీవో ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా హైకోర్టుకు పోయి హైకోర్టు కనుక కొట్టివేయడం అనేది జరిగితే మా పార్టీ తరఫున ఇస్తాం. అంటే ఇది మొదటి నుంచి కూడా అది సాధ్యం కాకపోతే మా పార్టీ తరఫున ఇస్తాం, అది సాధ్యం కాకపోతే మా పార్టీ తరఫున ఇస్తాం అని చెప్పి చెప్తూ రావడం జరిగింది. మేము గత సంవత్సరం నుంచి కూడా అదే చెప్తున్నాం. పార్టీ తరఫున ఇస్తామని మీరు వాగ్దానం చేయలేదు, మేము చట్టబద్ధంగానే ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి చట్టబద్ధంగా ఇస్తేనే అది ఉపయోగం. పార్టీ తరఫున ఇస్తే ఏమైందనంటే, ఒక ఊర్లో కాంగ్రెస్ బీసీకి ఇస్తే అవకాశం, ఆ ఊర్లో మాకు క్యాండిడేట్ లేడు, బీసీ క్యాండిడేట్ లేడు అని బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ, ప్రధానంగా ఈ 3 పార్టీలు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక రెడ్డి ఆయనకు లేకపోతే ఇంకా ఎవరికో ఒకరిస్తారు, అదర్ దాన్ బీసీ. దాని వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఖచ్చితంగా మళ్ళీ ఆ రెడ్డికి ఓట్లు వేయడం జరుగుతుంది. ఇంకో ఊర్లో బీఆర్ఎస్ రెడ్డికి ఇస్తే ఆ ఊర్లో అది బీసీకి ఇస్తుంది. రిజర్వేషన్ లేనప్పుడు ఇట్లా ఉంటది. పోనీ అన్ని పార్టీలు కూడా ఎందుకు మేము ఒకటే ఊర్లో ముగ్గురికి, అంటే 3 పార్టీలు ప్రధానంగా అనుకుంటే ముగ్గురికి కూడా మేము బీసీలకే ఇస్తామని ఇచ్చినా, ఒక ఇండిపెండెంట్ రెడ్డి ఆయన వచ్చి నిలబడితే ఖచ్చితంగా రెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే, మేము మండల్ కమిషన్ అప్పుడు చూసినాం, పార్టీలు వాళ్ళ వాయిస్ ఏం ప్రకటించలేదు మండలు, కానీ అన్ని పార్టీలో ఉన్న అగ్రకులాలు మండల్ వ్యతిరేక ఉద్యమం చేసింది. ఓకే, అవును. కనుక ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్న అగ్రకులాలేమో మౌనంగా ఉంటాయి, మిగతా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఇట్లాంటి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి పెద్ద ఎత్తున రిజర్వేషన్ల వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. కాబట్టి ఈ సందర్భంలో కూడా, ఈ ఎన్నికలలో కూడా బీసీని ఓడించడానికి ఓ కొత్త ఎత్తుగడ వాళ్ళకైతుంది. కాబట్టి మేము కోరుకునేది మొదటి నుంచి కూడా 42% చట్టబద్ధంగానే మాకు ఇస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో చట్టబద్ధంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము పాదయాత్రలు చేసినాము, సైకిల్ యాత్రలు చేసినాము, సభలు పెట్టినాం, సమావేశాలు పెట్టినాం. తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష 12 రోజులు నిరాహార దీక్ష చేసిన నేను. తర్వాత ఇక్కడ అంటే కావాల్సినంత ఆలస్యం చేసి పల్లెలు కునారిల్లిపోతున్న పరిస్థితి, ఆర్థిక నిధుల లేమితోటి. నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడగానే వెంటనే కులగణన చేసి వెంట నీకు చిత్తశుద్ధి ఉంటే వెంట అది చేసినట్టయితే ఈ పార్టీకి అమల్లోకి వచ్చేది. జాప్యం చేయడం, మౌనంగా ఉండడం, ఎవరైనా బీసీ సంఘాలు పోయి అడిగితే మేము ఖచ్చితంగా అమలు చేస్తామని ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వడం, తర్వాత కాలం గడిచిపోయిన తర్వాత మేము ఏం చేయలేని పరిస్థితి ఉన్నది, చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి,
రాజ్యాంగబద్ధమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టి మేము 42% పార్టీకి ఇస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మిగతా పార్టీలు కూడా ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మేము బిల్లు ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఓకే అయినట్టుగానే ఉన్నాయి అసెంబ్లీలో. తర్వాత మేము ఈ బిల్లుల్ని పాస్ చేయాలి, కేంద్రం దగ్గరికి కేంద్రము 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అఖిల పక్షాన్ని నేను ఢిల్లీకి తీసుకుపోతాను, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోలేదు. కానీ మేమేమన్నామంటే తమిళనాడులో జయలలిత తమిళనాడు రిజర్వేషన్ల విషయంలో ఎట్లయితే కమిట్మెంట్ గా పోయి ఢిల్లీలో రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు నేను చెన్నైకి పోను అని చెప్పేసి ఆమె అన్నదో, ఆ విధంగా మీరు కూడా పోవాలి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదే సమయంలో ఇంకా కొంతమంది మా బీసీ ఉద్యమ మిత్రులు అవసరమైతే దీనికోసం మీరు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అన్నారు. కానీ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తన వర్గం కోసం కాదు, తన ప్రభుత్వం కానీ తన వర్గం కోసం కాదు కాబట్టి తను నిరాహార దీక్ష చేయలేడు. ఇది మా సమస్య, మా వర్గాల కోసం మేము ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి నేను నిరాహార దీక్ష పూనుకున్నాను. ఏప్రిల్ 1 నుంచి ఆయన ఏప్రిల్ 2 నాడు బీసీ సంఘాలు ధర్నా పెట్టింది. ఏప్రిల్ 1 నుంచి నేను నిరాహార దీక్ష పూనుకుంటే ఏప్రిల్ 6 తారీఖు నాడు 4 తారీఖు నాడే తెలంగాణ భవన్ నుంచి నెట్టేసిన పరిస్థితి ఉన్నది. ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పేసి మరి మీరు ఢిల్లీలో చేశారు. అయితే ఢిల్లీలో ఇప్పుడు హైదరాబాద్ లో అయితేనేమో నా ఇల్లే నా ఇల్లు, నా ఇంట్లో నిరాహార దీక్ష చేస్తే సరే నువ్వు అరెస్ట్ చేస్తే హాస్పిటల్ తీసుకుపోతావు, అది వేరు విషయం. తీసుకుపోయినావు, గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినావు, పెట్టినావు. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన ఇల్లు అంటే తెలంగాణ భవన్, అది నా ఇల్లు. వాస్తవానికి ఈ ఇష్యూ మీద ఉద్యమించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఇక్కడ అధికార పార్టీ ఉన్నది. కానీ ఉద్యమించకుండా నేను నిరాహార దీక్ష చేస్తేనైనా మద్దతుగా నిలబడాలి కదా. మద్దతుగా నిలబడకుండా తెలంగాణ భవన్ నుంచి ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి. సరే అయినా మేమే విమర్శించలేదు, కానీ ఇంకా అంతకంటే చేయగలిగేది ఏమున్నది. ఏదేమైనా ఈ ఇష్యూను రాజ్యాంగబద్ధం చట్టబద్ధం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదే. ఎట్లా చేస్తారో చూద్దాం అనుకున్నాం. సరే 22 రోజులు నేను నిరాహార దీక్ష చేసిన. 22 రోజులు నిరాహార దీక్ష. మేము 20వ రోజు నాడు మాకు 2 డిమాండ్లు పెట్టి ఢిల్లీలో చేసినాం. ఒక డిమాండ్ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 20 తారీఖు నాడు అంటే 20 రోజుల నాడు మాకు కులగణన మేము చేస్తున్నాం దేశవ్యాప్తంగానే హామీ అటువైపు నుంచి వచ్చింది. తర్వాత మేము 22 నాడు విరమించుకున్నాం. 30 నాడు కేంద్ర కేబినెట్ కులగణన ఓకే అయింది, కేబినెట్ లో తీర్మానం చేసింది. సరే ఈ మధ్యలో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే మేము చేసిన ఈ 2 అంశాల మీద ఒక అంశం అయిపోయింది. సరే మేము తర్వాత ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత బిల్లు ఈ జీవోలు ఇస్తామని చెప్పి నిన్న మొన్న కథనాలు వస్తున్నాయి. మేము ఏమంటున్నామంటే జీవోలు ఇవ్వడం అనేది ఇవ్వాలి. గతంలో కూడా మేము కూడా కోరినాం జీవోలు ఇవ్వాలి. ఎందుకు అనంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి అటు పంపించింది కనుక నువ్వు జీవోలు ఇవ్వాలి. ఈ జీవోలు ఒకవేళ కొట్టేస్తే అనేది మా బీసీ ఉద్యమకాల్లో కొందరికి ఉన్నది, సరే నాకు కూడా ఉన్నది. కొట్టేస్తే కూడా అంటే అసలు కొట్టేయక ముందే నువ్వు కోర్టులో ఆ జీవో మీద గట్టి పోరాటం చేయాలి, గట్టిగా వాదించాలి. ఆ తర్వాత ఏం చేయాలి, నువ్వు అయినా కొట్టేసింది అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలి. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసిన అయితే లేదు అనుకున్నప్పుడు ఈ లోపల నువ్వు అఖిల పక్షాన్ని తీసుకుపోతా అని మీరన్నదే కనుక ఇప్పటి వరకు ఆ బిల్లు పెట్టినప్పటి నుంచి బీసీ బిల్లు పెట్టినప్పటి నుంచి 3 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు చాలా సార్లు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి, ఒక్కడిగా పోయిండు, బృందంగా పోయిండు. కానీ అఖిల పక్షాన్ని మాత్రం తీసుకుపోయలేదు. కేంద్రంలో మంత్రుల్ని కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు. కానీ ఇప్పటి వరకు ఈ ఇష్యూ మీద బీసీ బిల్లు విషయం రకరకాల అంశాల మీద మీరు కేంద్రంలో పోతున్నారు, కలుస్తున్నారు, రాహుల్ గాంధీని కలుస్తున్నారు. కానీ బీసీ బిల్లు విషయంలో మౌనంగా ఉంటూ వచ్చిండ్రు. ఇవాళ హైకోర్టు తీర్పిచ్చినాక కూడా 15 రోజుల నుంచి ఇప్పటి వరకు మౌనం వహిస్తూ నిన్న ఆంధ్రజ్యోతి కథనం వచ్చింది. ఆంధ్రజ్యోతి కథనం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఇవాళ అధికార పత్రిక, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి ఆంధ్రజ్యోతి అధికార పత్రిక కాబట్టి అందులో కథనం మేము నిజమని నమ్ముతున్నాం, మీరు జీవో ఇస్తారని నమ్ముతున్నాం. కానీ ఆ జీవో మాత్రం ఖచ్చితంగా మీరు గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవేళ అది గనక చేయలేకపోతే ఖచ్చితంగా బీసీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు, దాంట్లో సందేహం లేదు. అయితే ఈ లోపల మేమేమనుకుంటున్నామంటే గత ఉద్యమాల చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ నిరాహార దీక్ష చేసింది, మాదిగ దండోర విషయంలో మందకృష్ణ చేసింది, దేశ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి గాంధీజీ నిరాహార దీక్షలు చేసింది.
ఇక మాది నిరాహార దీక్షలు నేను కూర్చున్నప్పుడు 2 సార్లు కూర్చున్నప్పుడు 2 సార్లు నాది సంచారం అయిపోయింది కనుక తర్వాత ఎన్నికల టైం కూడా వచ్చింది కనుక ప్రజలు ఎన్నికల సందర్భంలో మొబిలిటీ ఉండదు. తర్వాత మా బీసీలు జనరల్ గానే కొంత మొబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి బీసీల దగ్గరికి పల్లెలకి నేను వెళ్ళాలి. ఆ వెళ్తూ మా బీసీల్ని సంఘటితంగా నిలబెట్టుకోవడం. మామూలు సందర్భంలో ఐక్యంగా ఇప్పటి వరకు ఉద్యమాల సమయంలో ఐక్యంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఏమవుతుందంటే ఈ 3 పార్టీలు ఒక పల్లెను 3 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క ఒకరు అన్న పద్ధతిలో 3 ముక్కల ఆట ఆడుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని మేమేమంటున్నాం అంటే పార్టీలకు అతీతంగా అగ్రకులాలు ఏకమైనట్టుగానే పార్టీలకు అతీతంగా బీసీలు కూడా ఏకమై బీసీలను గెలుపుకు దగ్గరున్న బీసీ కానీ లేదా కొంచెం మంచి వ్యక్తిత్వం ఉన్న బీసీని కానీ మనం ఒకరిని ఒకరు చూజ్ చేసుకొని అవసరమైతే ఎలక్షన్ కంటే ముందే ఒక ప్రాక్టీస్ చేసి ఇప్పుడు వాళ్ళ పార్టీలలో పదవులు ఇవ్వాలంటే ఫైనల్ గా ప్రకటించే ముందు ఎన్ని రకాల అభిప్రాయాలు తీసుకుంటారు. మొన్న బీజేపీ రామచంద్రరావు గారిని అధ్యక్షుడు చేసి దానికంటే ముందు అనేక సార్లు అనేక మందిని అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి. చివరి వరకు దోబూచులాట ఈటల రాజేందర్కి వస్తుంది అని ఇంకొకరికి వస్తుంది అని, కానీ చివరికి రామచంద్రరావు వచ్చింది. ఇట్లా అభిప్రాయాలు సేకరించుకునైనా ఒక బీసీని డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మన బీసీ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. రాజకీయ పరంగా బీసీలకి ఇప్పుడు 75 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం గురించి మీరు ప్రస్తావించారు. మీరు ఒక ముక్కలో చెప్పాలి అంటే నిజానికి ఏ విధంగా బీసీ ఓటైతే కావాలి సీటు మాత్రం ఇవ్వము అనేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతున్న క్రమంలో బీసీలని ఏ విధంగా చైతన్యపరచాలనుకుంటున్నారు? మీ యొక్క ప్రయాణం ఎలా సాగబోతుంది? ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణలో తెలంగాణ ఉద్యమం విప్లవ ఉద్యమం ఉండడం వల్ల బీసీ ఉద్యమం కొంచెం వెనకపోయింది. ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమమే ఏకైక అంశం. కనుక మేమేమంటున్నామంటే బీసీ ప్రజలంతా ఎట్టి పరిస్థితుల్లో ఇక మనం ఇప్పటివరకు చేసిన ఉద్యమాలు ఈ పార్టీని ఆ పార్టీని అన్నింటినీ విమర్శించుకుంటూ వచ్చినాం. వాళ్ళు మనకు అన్యాయం చేస్తూనే వచ్చారు, వాళ్ళు మనకు న్యాయం చేసే పరిస్థితి ఉండదు అనేది స్పష్టత వస్తుంది. 42% చట్టబద్ధత ఇవ్వలేనప్పుడు మనకు అన్యాయం చేస్తారనేది అర్థమైంది. కనుక ఎన్నికల సందర్భంలో ఓటే కీలకమైనది. ఆ ఓటును మనకు వేసుకోకుండా ఉంటే ఇంకా మనం బానిసత్వంలోకే ఈ బానిసత్వ జీవితమే మనకు ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఓటును బీసీలకి వేసుకోవాలి అనే దానికోసం నేను ఒక నిరాహార దీక్ష 22 రోజులు ఒక సింబాలిక్ కామారెడ్డి డిక్లరేషన్ కు సింబాలిక్ అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. అక్కడి నుంచి మనం మొదలు పెడుతున్నాం ఈ నెల 20 తారీఖు నుంచి. అక్కడి నుంచి గ్రామాలు తిరుగుతూ ఒక రథంలో ఒక నిరాహార దీక్ష ఒక దానికి తగ్గట్టు ఒక రథం చేయించుకుంటున్నాం. ఆ రథంలో మనం సంచార నిరాహార దీక్ష అక్కడి నుంచి పల్లెకి పోయి మన క్రిస్టియన్ క్రైస్తవుల పాస్టర్ ఏముంటది అంటే ఫాస్టింగ్, దేవుడికి ప్రార్థన చేస్తూ ప్రజల మేలు కోసం అంటే క్రైస్తవుల మేలు కోసం తను ఉపవాసం. ఇప్పుడు హిందువుల దాంట్లో అంటే పబ్బతి, తెలంగాణ భాషలో పబ్బతి పట్టడం అంటారు. బీసీల గెలుపు కోసం, బీసీ రాజ్య స్థాపన కోసం. ఎందుకంటే ఇవాళ పల్లెలకు గెలిస్తేనే రేపు ఢిల్లీని గెలుస్తాం అంతే. ఎందుకంటే ఈ ఎన్నికలలో కనుక మనం గెలవలేకపోతే మనం ఇక ఢిల్లీకి మనం ఆశలు వదులుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది చాలా కీలకమైన సందర్భం. ఇది నా ఒక్కడి చేతిలో. ఉద్యమాలు అనేదేమో ధర్నాలు రాస్తారోకోలు ఏడ పిడికడ జమ అయితే ఆ పిడికడ మంది పోతాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, ఓ సమావేశం పెడతాం. కానీ ఓటు అందరూ బీసీలు స్పందించాల్సిన సందర్భం. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు ఇప్పుడు 42% ఏమో రాజకీయ రిజర్వేషన్ల సమస్య ఇది. రేపు 42% విద్యారంగం, ఉద్యోగ రంగం ఆ బిల్లు కూడా తెచ్చింది కదా ఈ ప్రభుత్వం. అందుకని రేపు మేము ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటారు. 42% లేకుండా ఉద్యోగాలు ఎట్టిస్తాం? విద్యారంగంలో అవకాశాలు. కాబట్టి ఈ 42% రాజకీయ రంగంలో రిజర్వేషన్లు అనేది అన్ని రంగాలతో ముడిపడి ఉన్నది. ఓవరాల్ గా మన బీసీ బిడ్డల భవిష్యత్తు, మన బీసీ తరాల భవిష్యత్తు ముడిపడి ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవాళ పల్లెల్లో గెలవాలి. పల్లెల్లో గెలవాలంటే మీ చేతిలోనే ఉన్నది. ఇంకా నేను ఏం చేయగలుగుతా? నిరాహార దీక్షలు చేసినాం, ఆమరణ దీక్షలు చేసినాం, ర్యాలీలు చేసినాం, సైకిల్ యాత్రలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. ఇంకా ఇప్పుడు ఒక పద్ధతి, ఒక నిరాహార దీక్ష చేస్తూ మీ దగ్గరికే వస్తున్నాం, పల్లెల దగ్గరికి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అట్లా 20 తారీఖు నుంచి మళ్ళీ 22 రోజులు వచ్చే నెల 10 తారీఖు వరకు కోడంగల్ 2 సింబాలిక్. ఒకటి కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు. అక్కడ నుంచి పల్లె చాలా జిల్లాలు కవర్ చేస్తూ 22 రోజులు తిరిగి మనం
చివరి రోజున అంటే ఓటు బాక్స్ లో ఓటు పడేంత వరకు ఆ బాక్స్ లో పడిన రోజు కోడంగల్లో ముగింపు ఉంటది. ఇక ఇంతకంటే ఏం చేయలేం. తెలంగాణ ఉద్యమం కోసము ఒక శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం అనేది టర్నింగ్ పాయింట్. అవును. అట్లనే సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం. ఇవాళ అట్లా ఆత్మ బలిదానం చేసుకోలేకనైనా నేను ఉపవాసంతో 22 రోజులు ఉపవాసంతో బీసీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు. మనల్ని మనం గెలిపించుకోవాలి అని ప్రజలకు అప్పీల్ చేయడానికి, బీసీ ప్రజలకు అప్పీల్ చేయడానికి, అట్లనే ఎస్సీ ఎస్టీ ప్రజలకు కూడా అప్పీల్ చేయడానికి. ఎందుకంటే బీసీలు రాజకీయంగా చట్టసభలలో పల్లెల నుంచి ఢిల్లీ వరకు అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే, జనాభా దామాషా వచ్చినప్పుడే ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం జరుగుతుంది అనే మాన్య శ్రీ కాన్షీరామ్ గాని అంబేద్కర్ గాని భావించిండ్రు. 1990లో కాన్షీరామ్ కూడా మండల్ కమిషన్ అమలు కరో నయతో కుర్సీ ఖాళీ కరో అని చెప్పేసి వీపీ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు డిమాండ్ చేసిన పరిస్థితి. కనుక ఇవాళ చట్టసభలలో బీసీల కోట ఎవరికి పోతున్నది అంటే అగ్రకులాలకు పోతుంది. దానివల్ల ఏం జరుగుతున్నది, ఎస్సీ ఎస్టీలు జనాభా దామాషా ప్రాతినిధ్యం పార్లమెంటులో ఉన్న విధానపరమైన నిర్ణయాల కాడికి వచ్చేసరికి బీసీలు తక్కువ ఉండడం వల్ల బీసీల కోట అంతా అగ్రకులాలే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అగ్రకులాలు వాళ్లకు అంటే బిర్లా, అంబానీ, ఆదానీలకు అనుకూలమైన నిర్ణయాలు చేసి మళ్ళీ ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలకు అన్యాయమే జరుగుతుంది. కనుక కేవలం రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నది ఎస్సీలకు, కానీ ఆర్థికంగా మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీలు పార్లమెంట్ లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం జరుగుతుంది, ఆర్థిక న్యాయం జరుగుతుంది. కనుక బీసీలను గెలిపించడానికి ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలకు ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం. అయితే సిద్ధేశ్వర్ పటేల్ గారు, ముఖ్యంగా ఈ మధ్య మనం రాజకీయాలు గమనించినట్లయితే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గమనించినట్లయితే ఎమ్మెల్సీ మల్లన్న గారు బీసీ నినాదం అంటున్నారు. ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారు ఎప్పటి నుంచో బీసీ అనగానే మనకు గుర్తొచ్చింది ఆర్ కృష్ణయ్య గారు. అదేవిధంగా కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్య బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఏమిటి ఉన్నట్టుగా ఈ పొలిటికల్ గా ఈ యొక్క చేంజ్ ఏంటి? ఇది ఒక తాయిలం లాగా అనుకోవచ్చా? బీసీలని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం అనుకోవచ్చా? రాజకీయంగా ఉందంటారా? ఇది యాక్చువల్గా జరిగే పరిస్థితి ఏంటంటారు? ఒక ఉద్యమ నినాదం వచ్చింది, ప్రజలు దానికి అనుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటి మేము పాదయాత్ర చేసినాం, తర్వాత అందరూ మాట్లాడుతున్నారు. సరే, ఆర్ కృష్ణ అంటే 1970 నుంచి ఆయనే బీసీ అనే అంశం తీసుకున్నాడు. సరే, అప్పటి నుంచి ఆయన బలహీనత ఏంటంటే ఇతర ఉద్యమాలు, ఈవెన్ అంటే తెలంగాణ ఉద్యమం, లేకపోతే అంతకుముందు మాదిగ దండోర ఉద్యమం ఏ స్థాయిలో రాడికలైజ్ అయితే అయ్యిందో, తీవ్రతరం చేసిండ్రు, అట్లా బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో ఆర్ కృష్ణ కొంత వెనుకబడతాను. తర్వాత ఇప్పుడు ఆయన వయస్సు కూడా పెరిగింది, వృద్ధాప్యంలోకి వచ్చింది. సరే, ఆయన మళ్ళీ పైగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాడు. ఆయన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మన మల్లన్న తను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఒక రాజకీయ పార్టీ పెట్టే వైపు తన ఆలోచన చేస్తున్నాడు. ఇలా బీసీలకు తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ అనేది లేదు కనుక ఆ రాజకీయ పార్టీ పెట్టడం అనేది చాలా మంచి విషయం. తర్వాత కవిత ఆ కుటుంబంలోనేమో వాళ్ళ అన్నతోటి లేకపోతే నాయనతోటి కొంత అణచివేత గురవుతున్న పరిస్థితి. పురుషాధిక్య ప్రపంచంలో కుటుంబంలో, ఒక రాజకీయ కుటుంబంలో ఏం జరుగుతుందంటే పురుషుడికే ప్రాధాన్యత ఉంటుంది, వారసత్వం. వయసులో కూడా పెద్ద కనుక కేటీఆర్ ప్రాధాన్యత ఉన్నది, ఆమె అణచివేత గురైంది. తర్వాత జైలు పోవడం, రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి తనకేదో చెయ్యాలనే తపన ఉంటది. తపన ఉన్నప్పుడు బీసీ ఉద్యమానికి ఆమె మద్దతుగా రావాలి. మద్దతుగా రాకుండా తానే పోరాట కార్యక్రమాన్ని డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు రైలు రోకో డిసైడ్ అయింది. రైలు రోకో అనేది బీసీ ప్రజలు ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చి రైలు ఆపన్నా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏం చేసిండు, 2001లో పార్టీ పెడితే యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం మేము 96-97 నుంచి ప్రారంభించినాం. తర్వాత 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిండు. 2009లో నిరాహార దీక్ష చేసిండు. 2011లో రైల్ రోకో కార్యక్రమం నిర్వహించింది. అంటే రైల్ రోకో అనేది ఒక పెద్ద పోరాట రూపం, సుదీర్ఘ కార్యక్రమం. చివరిగా ఇప్పుడు ప్రచార దశ, ఒక నిర్మాణ దశ, తర్వాత ఆందోళన దశ. ఇప్పుడు ప్రచార దశ పూర్తయిందా లేదా ఆందోళన దశకు వచ్చిందా? నిర్మాణమే లేదు. చాలా బీసీ సంఘాలకు గ్రామ స్థాయిలో ఒక నిర్మాణం లేదు. భావజాలం ఎంతో కొంత ప్రచారం అయింది, మనం బీసీలకు ఓట్లు వేసుకోవాలని చైతన్యం పెరిగింది, ఐక్యత పెరిగింది.
అంత మాత్రాన నువ్వు ఏ బీసీ సంఘాలతో ప్రమేయం లేకుండా రైలు రోకో పిలిపించావు. సరే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు బీసీల కోసం పోరాడొద్దా అంటే పోరాడాల్సింది. జ్యోతిబా పూలే బీసీ అయి ఉండి ఎస్సీల కోసం పోరాడాడు, ఎస్టీల కోసం పోరాడాడు, ఈవెన్ బ్రాహ్మణ మహిళల కోసం కూడా పోరాటం చేశాడు. కాబట్టి కవిత కూడా చేయడానికి ఆమె అర్హత ఉన్నది, ఎందుకంటే పూలే ఆ విగ్రహం పెట్టాలని రకరకాలుగా చేసింది కదా. కానీ విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ చైతన్య స్థాయి ఏ మేరకు ఉన్నది. రేపు రైలు రోకో అంటాం, ప్రజలు స్పందించరు లేదా రారు ఎక్కువ మంది. ఒకవేళ వచ్చిన వాళ్ళ మీద కేసులు అవ్వడమే తప్ప ఇవాళ ఏం చేస్తావు రైలు రోకో తోటి. ఫస్ట్ ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేసిన, ఇక్కడ 12 రోజులు చేసిన, అప్పుడు కవిత రాలేదు. జనరల్ గా నిరాహార దీక్ష చేసినప్పుడు చాలా మంది వాళ్ళు బీసీకి మేము అనుకూలమైన వాళ్ళు రావాలి. నేను ఢిల్లీలో 22 రోజులు చేసిన, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 22 రోజులు నిరాహార దీక్ష చేస్తే మీరు రాలేకపోయారు. నేను కనబడలేదు, బీసీ ఉద్యమకారులు ఎవరు కనబడలేదు. ఖచ్చితంగా అదే వీళ్ళు ఆలోచించే వాళ్ళు మద్దతు తెలపాలిగా, మద్దతు తెలియజెప్పాలి. ఇవాళ రైలు రోకో కార్యక్రమం అప్పుడు కూడా సరే కృష్ణ దగ్గరికి పోయొచ్చారు, మరి మిగతా బీసీ ఉద్యమకారులు కలిసిండ్రా, మాట్లాడిండ్రా? బీసీ ఉద్యమకారులు ఎవరికి కలిసి మాట్లాడకుండా నీ పాత నిర్మాణం ఏదైతే ఉందో ఆ పాత నిర్మాణం తీసుకొని పోయి నేను రైలు రోకో చేస్తా అంటే, వాస్తవానికి కవితకు సంబంధించి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. విషయం ఏంటంటే దేశంలో మన మహిళా రిజర్వేషన్ బిల్లు 33%, ఆ విషయంలో ఒకనాడు కాంగ్రెస్ పార్టీ 2009 అని కూడా అప్పుడు పెట్టినప్పుడు దాన్ని ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, మిగతా బీసీ వాళ్ళందరూ కూడా బీసీ మహిళకు కోటా లేదని దాన్ని వ్యతిరేకించారు. బీసీ మహిళకు కోటా పెడితే మేము ఆమోదిస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు గొడవలు అయినాయి. తర్వాత చాలా కాలం వరకు బీసీ బిల్లు అదే మహిళా బిల్లు వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత ఆ మధ్య కాలంలో ఇప్పుడు సరే ఆమె నేను ఢిల్లీలో ధర్నా చేస్తే వచ్చిందని చెప్పుకుంటది. సరే ఢిల్లీలో ధర్నా చేయడం వల్లనో రకరకాల ప్రెషర్స్ వల్లనో బీజేపీ ఏకాఏకిన టకా మొత్తం మీద మహిళా బిల్లు పాస్ చేసింది. ఆ మహిళా బిల్లు పాస్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా దాంట్లో బీసీలు పెట్టాలి, బీసీ మహిళా కోటా పెట్టాలని చాలా మంది డిమాండ్ చేశారు. బీజేపీ పట్టించుకోలేదు. అయినప్పుడు ఆ అది మహిళా బిల్లు కోసం మీరు మహిళల పోరాటం చేసినప్పుడు బీసీల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా దాంట్లో బీసీ మహిళకు కోటా ఉండాలి అని అప్పుడు డిమాండ్ చేయాల్సింది. లేదా బిల్లు అయ్యేటప్పుడు కూడా, బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆయన అమిత్ షా ఉపన్యాసం చేస్తూ ఏమన్నాడంటే, ఈ బిల్లులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తర్వాత మనం చేసుకోవద్దు, ఇక టైం ఉన్నది, కానీ ఇప్పుడైతే ఆమోదించండి అని ఒక విజ్ఞప్తి చేసింది. అయినప్పుడు ఇక్కడ మేము 42% కోసం మేము అందరం పోరాటాలు ఇక్కడ స్థానికంగా చేయగలుగుతున్నాం. మేము చేయగలుగుతున్నప్పుడు మేము చేయలేనిది ఏమైనా ఉంది అని అంటే అక్కడ పోయి ఆ మహిళా కోట, బీసీ మహిళా కోట అనేది మీరు పని పెట్టుకోవాలి. మేము చేయలేని పని ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ చేసే కానీ వచ్చి పోటీ పడడం ఎందుకు? అందుకని అక్కడ అది చేయకుండా ఇప్పటి వరకు దాని మీద ఏమి ప్రకటించకుండా ఇక్కడ 42% మీద నేను కొట్లాడతా అంటున్నాను. 42% మీద రైలు రోకో ఒక రాంగ్ కాన్సెప్ట్. దానికి తోడు ఢిల్లీ పోయి నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు, ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం 9th షెడ్యూల్ చేర్చాలి. 9th షెడ్యూల్ చేర్చాలని మంచి విషయం. 9th షెడ్యూల్ చేర్చాలి అని అంటే కూడా మరి ఇక్కడి నుంచి ఈ ప్రెజర్ పోవాలి కదా. నేను నిరాహార దీక్ష చేసినప్పుడు రేవంత్ రెడ్డి అసలు ఏమి ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది కదా. కాబట్టి ఢిల్లీలో పోరాటం చేసేటప్పుడు ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డికి ఒకటే అప్పీల్ చేస్తాం, ఢిల్లీలో మేము నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం. ఈ 42% మీద కనీసం మీరు మద్దతు ఇవ్వగలరా ఆ పోరాటానికి? అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వగలరా? అందుకని ఈయన రేవంత్ రెడ్డి ఏమో మద్దతు ఇవ్వడు, తనేమో రైలు రోకో ఇస్తుంది, ఢిల్లీలో పోయి మాట్లాడుతుంది. అందుకని ఇక్కడ 42% అనే దానికంటే ముందు కవిత చేయాల్సిన పని ఏంటంటే, ఆమె వల్ల వచ్చిందని అనుకుంటున్న మహిళా బిల్లులో బీసీ మహిళా కోటా మీద తను పోరాటం చేయాలి. ఇక్కడ 42% విషయంలో పోరాటం చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నాం. సరే ఇక్కడ కూడా మద్దతుగా రా, కాదని అంటలేదు. ఇప్పుడు పూలే ఉన్నాడు అనుకోండి, పూలే నాటికి సమాజంలో ఏమి జరగలేదో, ఇతరులు ఏమి డిమాండ్ చేస్తలేరో పూలే ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంటే పూలే నాటికి ఏం జరగలేదు అంటే మహిళలకు చదువులేదు, తర్వాత భర్త చనిపోయిన వాళ్ళకి పునర్వివాహం లేదు, కనుక అది ఎవరు అడుగుతలేదు, ఆ పని చేయట్లేదు. కనుక మహిళలకు చదువు కోసం తన భార్యకు చదువు నేర్పుకొని ఆయన మహిళల కోసం స్కూల్స్ పెట్టింది. తర్వాత పునర్వివాహాలు, ఒకవేళ బ్రాహ్మణ
వితంతువులు గర్భం దాలిస్తే కూడా వాళ్ళకు డెలివరీ చేయడానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం, అనేకమైన రాడికల్ నిర్ణయాలు అప్పటికి లేని తీసుకున్నాడు కనుక ఆయన మహాత్ముడు అయ్యింది. అప్పటికి ఇతరులు చేసినవి తను చేయలేదు, వాళ్ళకంటే గొప్పగా చేసింది కాబట్టి మహాత్ముడు అయ్యింది. మరి ఆయనలాగా మనం కావాలనుకున్నప్పుడు ఇతర ఉద్యమకారులు చేసినవి కాకుండా మీరు ఏదైనా కొత్తగా చేయాలి. ఆ కొత్తగా చేస్తే మహాత్మురాలు అవుతారు. అందుకని కవిత దాన్ని బట్టి అది చేయట్లేదు కాబట్టి కవిత కూడా తన ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ తనేదో చేయాలని తపన పడుతూ ఏదో ఇక్కడ నిలబడాలి లేదా మిగతా రాజకీయ పార్టీల మీద దుమ్ము వేయాలని చేసే కార్యక్రమం వల్ల ఏమవుతారంటే, నువ్వు ఈ ఉద్యమం చేసి ఇదంతా చేసి మళ్ళీ మీరు బీఆర్ఎస్ ని బలపరిస్తే, బీఆర్ఎస్ ఏం చేసింది మరి మీ నాయన ఏం చేసిండు, గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేంద్రం బిల్లు చేస్తే ఇక్కడ ఎంత శాతం ఉన్నారు, ఎంత శాతం అగ్రకులాలు ఎంత శాతం ఉన్నారు, ఆ శాతంలో మళ్ళీ పేదలు ఎంత మంది ఉన్నారు అనేది తెలియకుండానే ఆగమేఘాల మీద ఇక్కడ 10% అమలు చేస్తున్న పరిస్థితి. అదే పరిస్థితి వాళ్ళ రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. దాని మీద మాట్లాడాలి కదా, తను దాని మీద పోరాటం చేయాలి కదా. తర్వాత ఇవాళ 33% ఉన్న రిజర్వేషన్లను 34% ఉన్న రిజర్వేషన్లను 23% పట్టుకొచ్చింది కేసీఆరే కదా. సరే, అది అక్కడున్న చట్టబద్ధమైన సమస్యల వల్ల పట్టుకొచ్చిందని అనుకో. ఇవాళ మరి కేసీఆర్ తోటి ఆ పోరాటం చేయించాలి కదా నువ్వు. చేయించకుండా మళ్ళీ నేను బీసీ ఉద్యమం చేస్తున్నా అని చెప్పి బీఆర్ఎస్ కి మేలు చేసే కార్యక్రమం చేస్తే, అందుకని నేనేమంటున్నా అంటే, సరే ఇవాళ బీఆర్ఎస్ కు మేలు చేస్తారా, కాంగ్రెస్ మేలు చేస్తారా, బీజేపీ కూడా నేను బీసీకి ఇస్తాం అధ్యక్షుని పదవి బీసీకి ఇస్తామని చెప్పేసి నాంచి ఇక అది కాదు భయ్, మేము మా లక్షణమే బ్రాహ్మణులకు ఇవ్వడం కాబట్టి బ్రాహ్మణులకి ఇచ్చుకుంటామని బీసీ ఉద్యమం నడుస్తున్న ఈ టైంలో బీసీ సీఎం రేపు వస్తుందో పోతో తర్వాత సంగతి. నువ్వు ఇవ్వగలిగింది అయితే అధ్యక్ష పదవి ఉన్నది కదా, అది ఇవ్వకుండా నేను భవిష్యత్తులో వచ్చినాడు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎట్లయితే. అందుకని ఇవాళ ఈ 3 పార్టీలు కూడా బీసీలను మేలు కోరుకునే పార్టీలు ఏం కావు. దాంట్లో బీసీలు ఉన్నారు, దాని నాయకత్వాలు మాత్రం ఖచ్చితంగా అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. పర్టిక్యులర్ గా ఈ రాష్ట్రంలో రెడ్డిల చేతుల్లోనే ఉన్నాయి. అందుకని మేమేమంటున్నామంటే, ఈ 3 పార్టీలు కులాతీతంగా వాళ్ళ కుల ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు అగ్రకులాలు, మనం కూడా బీసీలుగా మన ప్రయోజనాల కోసం మనం పనిచేయాలి. బీసీని కులాతీతంగానే మనం, అంటే పార్టీలకు అతీతంగానే మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందనేది మనం రేపు చైతన్యవంతం చేయబోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇది సిద్ధేశ్వర పటేల్ గారు ఏదైతే ఉన్నారో బీసీ సంఘానికి సంబంధించి బీసీలు ఏ విధంగా రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళాలి, ఆ రిజర్వేషన్ని ఏ విధంగా పొందాలనే దాని మీద వారు చేసేటువంటి ఏదైతే మీరు చేసే నిరాహార దీక్ష అనేది కొత్త కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఎందుకంటే నిరాహార దీక్ష చేసినప్పుడు వాళ్ళ మద్దతు ఇచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కాకుండా కామారెడ్డి టు కొడంగల్, ఇది కూడా చాలా బాగుందండి సిద్ధేశ్వర గారు. ఈ యొక్క కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఇది ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.